సో S-400 ఒక ఆయుధాన్ని సుదర్శన చక్రం లాగా భావిస్తుంది మన భారత్ త్రివిధ దళాలు. సో దానివల్లనే సో వచ్చేటువంటి వాటి అన్నిటిని కూడా మనం అంతమొందించేలాగుందా, మన దగ్గర అంతా టెక్నాలజీ మళ్ళీ మీకు చెప్తున్నా, కేటగారికలీ మన నేవీ కానీ, మన ఎయిర్ ఫోర్స్ కానీ, మన మిలిటరీ కానీ ఎంత పవర్ఫుల్ ఉన్నది అంటే, ఎంత టెక్నికల్ మనం సౌండ్ ఉన్నామంటే, ఎంత అడ్వాన్స్గా ఉన్నామంటే పాకిస్తాన్ మన ముందు నిలవలేరు. దే కెనాట్ స్టాండ్. సింపుల్ లాజిక్. ఇప్పుడు హైదరాబాదీలకు మీరు ఇచ్చేటువంటి ఎందుకంటే ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా కూడా కొంత హైదరాబాద్తో లింకప్ అయ్యి వాళ్ళు షెల్టర్స్ కూడా హైదరాబాద్లోనే కల్పించుకునేటువంటి అవకాశాలు కొంత హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో హైదరాబాదీలకు మీరు ఇచ్చేటువంటి కొంత సపోర్ట్ కావచ్చు, లేదంటే ఒక ధైర్యాన్ని ఏముంటుంది సార్? హైదరాబాద్ ఎట్లయినా ఇండియా కానీ అందరు యునైటెడ్ ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చినాం పాకిస్తాన్కి. ఎప్పుడు వారు టెర్రరిస్టులు వచ్చి మతం అడిగి చంపినప్పుడు ఇండియాకి డివైడ్ చేయాలి. అప్పుడు ఇండియా, ముస్లిమ్స్, హిందూస్ చాలా బ్యూటిఫుల్గా ఒక మెసేజ్ ఇచ్చినారు. మాకు ఏదైనా గొడవలు ఉంటే మా ఇంట్లో ఉంటాయి, కానీ మీరు వచ్చి బ్రేక్ చేయాలి అంటే అది బ్రేక్ కాదు. ఎందుకంటే ఇక్కడ రంజాన్లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు. ఇట్లాంటి ఒక గంగా జమున తెహజీబ్తో ఇండియా ఉన్నది. సో అట్లాంటి ఒక క్యారెక్టర్, ఒక ఎగ్జాంపుల్ మొత్తం మన హిందూ ముస్లిమ్స్ చూపిస్తున్నారు. సో ఇట్లనే మనం గట్టిగా ఉందాం. భారతదేశం కానీ, ఇండియా కానీ, హిందుస్థాన్ కానీ ఇట్లనే సపోర్ట్ చేద్దాం. ఇట్లనే యూనిటీతో ఉందాం. ఒక చిన్న లాస్లు అవుతాయి, ఫైనాన్షియల్ లాస్లు, ఎకానమీ లాస్ భరిద్దాం. ఇండియా కంటే ఎక్కువ మనకు ఏం లేదు, భారతదేశం కంటే ఎక్కువ ఏం లేదు, మోర్ దెన్ హిందుస్థాన్ ఏం లేదు. ఇట్లనే ఉండం, యూనిటీతో ఇండియాకి సపోర్ట్ చేద్దాం. అండ్ ఒక రోజు వస్తుంది అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. ఆ రోజు మనకు రంజాన్ పండుగ, దీపావళి పండుగ, హోలీ పండుగ, దసరా పండుగ, క్రిస్మస్ పండుగ, అన్ని పండుగలకు ఒకటే పండుగ ఉంటుంది. చెప్పేస్తున్నా, కొన్ని రోజులలో ఏ రోజు ఇండియా పాకిస్తాన్కి ఫినిష్ చేస్తుంది, ఆ రోజు ఇండియాకి మొత్తం లోకంలో అందరికంటే పెద్ద ఫెస్టివల్ ఆ రోజు మాకు ఉంటుంది. సో ఇప్పుడు జరగబోయే ధర్మయుద్ధం అంటారా? 100%.